డీలర్ రకాల ప్రాబ్లం అంతేదైనా ఉన్నాయి. ఓకే నీకు స్టాక్ కేజెస్ ఉన్నాయి. 18 అంటే 18 ఇంటర్ బాగా అయిపోయాను నేను 18 కేజీలు ఎట్లుంది ఏ సారా నీకు అదే డబ్బులు పెట్టినప్పుడైతే డీడీలు రావాలి కదా. కమిషన్ వస్తుంది మనందరికి నౌకర్లు ఇక్కడ డీలర్లు ప్రజలు పేదవాళ్ళ పేరు చెప్పుకొని మనందరం బతుకుతున్నట్టు మీరు మీ కమిషన్ వచ్చినా మనకు జీతాలు వచ్చినా పేదవాళ్ళ యొక్క కడుపు నింపాలని వస్తుంది. ఈ బ్యాగులు కూడా ఇచ్చారు ఓకే తక్కువ ఇచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయండి. సరే ఇప్పుడు అది కూడా ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. గోదాములకు వచ్చినప్పుడు లారీ వచ్చినప్పుడు అలాగైనా వీళ్ళు తీసుకోవట్లేదు కదా. తీసుకోవట్లేదు సార్. దీన్ని కాంటేషన్ ఏమన్నా ఇవ్వట్లేదు కదా. దీన్ని వేసి ఇచ్చేది రూల్ ప్రకారం దీన్ని వేసి ఇవ్వాలి ఇవ్వట్లేదు. దీన్ని ఇవ్వాలి కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే హమాలోళ్ళు దీచుడు వేసుడు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి డౌట్. యాడింగ్ ఎంతమంది యాడింగ్ 100 దాకా యాడింగ్ ఇంకో 100 దాకా 100 కార్డ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. 100 యాడ్ అయినాయి. ఇంకే వాళ్ళు రాని వాళ్ళు అప్లికేషన్ పెట్టి ఇచ్చేది ఎవరికి మీరు ఇచ్చేది డీలర్లకే కదా. మీరు ఇచ్చేది డీలర్లోనే విశ్వాసం ఉండలేకపోతున్నావు. అది నువ్వు ఇస్తున్నావు, నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేది కాదు కదా. నీ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? డీలర్ని కాదు. నువ్వు బాగా ఇస్తున్నావు డీలర్లకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ప్రజలు. అవునా? నమ్మకం కలిగించాలి డ్రైవర్ డీలర్లకు. నువ్వు ఇక్కడ ఏం తక్కువ చేసినా డీలర్లు తక్కువ, డీలర్లు ప్రజలకు తక్కువ చేస్తావు. ప్రజలకు మొత్తం ఇవ్వాలనే మన ఆలోచన కదా. వాళ్ళు మీరు తక్కువ చేస్తే వాళ్ళకి తక్కువ. అమ్మాయిలు సపోర్ట్ చేస్తలేరా, లేకుంటే నీకు టైం అడ్జస్ట్ అవుతలేదా, మిషన్ సపోర్ట్ చేస్తలేదా, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకంటే అందరూ అధికారులు అందరు ఇక్కడే ఉన్నారు. టీఎస్ఓ బాధ్యుడు కాదు, లేకుంటే కలెక్టర్ గారు మీరు కదా. ఈ ప్రాబ్లం ఏంటి?